శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారతంలో ఆ ధృతరాష్ట్రుడి యొక్క సందేశాన్ని తీసుకుని సంజయుడు ధర్మరాజు దగ్గరికి వచ్చాడు. వచ్చి ముందర క్షేమ సమాచారాలన్నీ మాట్లాడాడు. అట్లాగే యుధిష్ఠిరుడు కూడా క్షేమ సమాచారాలన్నీ కూడా మాట్లాడాడు. మాట్లాడి ఆయన యుధిష్ఠిరుడు అనేకములైనటువంటి ప్రశ్నలు వేశాడు. అంటే ఆ ప్రశ్నల వ్యాజంతో మహాపరాక్రమవంతుడైనటువంటి అర్జునుడిని స్మరిస్తున్నారా, భీముడిని స్మరిస్తున్నారా అంటూ ఇటువంటి ప్రశ్నల వ్యాజంతో తమ యొక్క బలాన్ని కూడా వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతో చెప్పినట్టుగా చెప్పాడు ఆ సంజయుడు. ఆ మాటలన్నీ కూడా సంజయుడు విన్నాడు. యుధిష్ఠిరుడి యొక్క ప్రశ్నలన్నీ విన్నాడు. విన్న తర్వాత అయ్యా ఇవన్నీ విషయాలు వాళ్ళకి తెలుసు, ఇవన్నీ స్మరిస్తున్నారు, స్మరిస్తూ నీతోటి మాట్లాడడం కోసం నన్ను పంపించారయ్యా. అన్ని ధర్మాలు తెలిసినటువంటి వాడు నువ్వు, అందువలన ఇప్పుడు నీ చేతిలో ఉంది అంతా కూడాను. ఎందుకంటే నువ్వు ధర్మాన్ని తప్పవు, ఎవ్వరికీ ఏమీ హాని కలగని విధంగా నీ నేర్పుతోటి ఏదైనా ఒక ఉపాయం ఆలోచించవలసిన ఆవశ్యకత ఉందయ్యా. ఈ సమస్యని నువ్వే నీ ప్రతిభతోటి పరిష్కరించాలి. నీ తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు రాతో చెప్పినటువంటి మాటలను నువ్వు నీ మంత్రులకు సోదరులకు తెలియజేసి నువ్వు ఈ విషయాన్ని ఎవ్వరికీ హాని కలగని రీతిలో ఏదైనా పరిష్కారం నువ్వు ఆలోచించవలసింది అన్నట్టుగా ఆ సంజయుడు ధర్మరాజుకి చెప్పాడు. చెబితే ధర్మరాజు ఆ మాటలు విని అంటున్నాడు, సమాగతాః పాండవాః సృంజయాశ్చ జనార్దనో యుయుధానో విరాటః యత్తే వాక్యం ధృతరాష్ట్రానుశిష్టం గావల్గణే బ్రూహిత సూతపుత్ర. ఓ సూతపుత్ర సంజయ, పాండవులు, సృంజయులు, శ్రీకృష్ణుడు, సాత్యకి, విరాటరాజు అందరూ ఇక్కడే ఉన్నారు. అందువల్ల ఆ ధృతరాష్ట్ర మహారాజు నీకు ఏ విధమైనటువంటి సందేశం మాకు మాతో చెప్పమని పంపించాడో ఆ సందేశాన్ని నువ్వు వినిపించవయ్యా అన్నాడు. అంటే అప్పుడు సంజయుడు చెబుతున్నాడు ధృతరాష్ట్రుడు చెప్పిన మాటల్ని. అజాతశత్రుంచ భృకోదరంచ ధనంజయం మాద్రవతీ సుతౌ చ ఆమంత్రయే వాసుదేవంచ శౌరిం యుయుధానం చేకితానం విరాటం పాంచాలానామధిపం చైవ వృద్ధం దృష్టజుమ్నం పార్షతం యాజ్ఞసేనిం సర్వే వాచం శృణుతే మాం మదీయాం వక్ష్యామి యాం భూతిమిచ్చన్ కురుణాం. చెప్పాడు సంజయుడు. చెప్తున్నాడు, ఓ అజాతశత్రు యుధిష్ఠిర, అలాగే భీమసేన, అర్జున, నకుల సహదేవులారా, ఓ వాసుదేవ, సాత్యకి, చేకితాన, విరాటరాజా, పాంచాలాధిపతి అయినటువంటి ఓ ద్రౌపద మహారాజా, ఓ దుష్టజమున, ఓ ద్రౌపది, మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థిస్తున్నాను. కురువంశీయుల క్షేమాన్ని కోరి నేను చెప్పేటువంటి మాటలన్నీ కూడా మీరు శాంతంగా వినండి. ధృతరాష్ట్రుడు ఏ సందేశాన్ని అయితే పంపించాడో ఆ సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా వినండి అన్నాడు. శమం రాజా ధృతరాష్ట్రోభినందన్ అయోజయత్వరమాణో రథం మే స్వభ్రాతృపుత్ర స్వజనస్య రాజ్ఞః తద్రోచతాం పాండవానాం శమోస్తు. ఆ ధృతరాష్ట్ర మహారాజు శాంతిని కోరుతూ నన్ను అభినందించి శీఘ్రంగా రథాన్ని ఏర్పాటు చేసి నువ్వు వెళ్ళవయ్యా అక్కడికి అని తొందర చేసి నన్ను పంపాడు. సోదరులతో, పుత్రులతో, స్వజనులతో కూడి ఉన్నటువంటి ధృతరాష్ట్రుడి యొక్క ఈ శాంతి సందేశము పాండవులకు కూడా రుచిస్తే కనుక శాంతి అనేటువంటిది ఏర్పడుతుంది. అందువల్ల ఆయన శాంతి సందేశమే పంపించాడు అని చెప్పాడు. సర్వైః ధర్మైః సముపేతాస్తు పార్థాః సంస్థానేన మార్దవేన ఆర్జవేన జాతాకులే హ్యనృశంసావదాన్యాః హ్రీనిషేవా కర్మణాం నిశ్చయజ్ఞాః. ఓ కుంతిపుత్రులారా, జాగ్రత్తగా వినండి. మీరు మీ దివ్యమైనటువంటి శరీరం చేత, మృదువైనటువంటి స్వభావం చేత, రుజువర్తనం చేత, ధర్మం చేత,
అన్ని ధర్మాలతోటి మీరు కూడున్నారు. ఉన్నత వంశంలో పుట్టినటువంటి మీరు చాలా దయాస్వభావులు కూడాను, ఉదారమైనటువంటి వాళ్ళు, సహజంగా ఎంతో బిడియం కలిగినటువంటి వాళ్ళు, అంతేకాదు కార్య నిశ్చయం తెలిసినటువంటి వాళ్ళు కూడా. నయుజ్యతే కర్మ యుష్మాసుహీనం సత్వం హివస్తాదృశం భీమసేనా ఉద్భాసతే హ్యంజన బిందువత్తత్ శుభ్రే వస్త్రే యద్భవేత్ కిల్బిషం వహ. భయంకరమైనటువంటి సేనలు ఉన్నాయి మీకు. అటువంటి ఓ పాండవులారా, నీచమైనటువంటి పని చేయడం అనేటువంటిది అసలు మీకు యుక్తం కాదు అసలు. ఎందుకంటే మీరు ధర్మవర్తనులు, సత్వగుణం కలిగినటువంటి వాళ్ళు. మీరు ఏదైనా చెడ్డ పని చెయ్యాలనుకున్నా మీరు అసలు చెయ్యలేరు. ఎందుకంటే మీ యొక్క సత్వగుణం అటువంటిది. మీరు ఏదైనా చిన్న దోషం చేద్దామనుకున్నా కానీ ఆ దోషం ఎలా ఉంటుందంటే తెల్లటి వస్త్రం మీద మచ్చ పడితే ఆ మచ్చ ఎలా అయితే కనిపిస్తుందో అలా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఏనాడు కూడా ఎప్పుడూ కూడా ఒక తప్పు పని కూడా చేసి ఎరగరు కాబట్టి, అందువలన కర్మ విచక్షణ కలిగినటువంటి వాళ్ళు కాబట్టి మీరు అందువలన మీరు ఏ విధంగానూ తప్పు చెయ్యలేరు కూడా. సర్వక్షయో దృశ్యతే యత్ర కృష్ణ పాపోదయో నిరయో అభావ సంస్థ కస్తత్కుర్యాజ్జాతు కర్మ ప్రజానన్ పరాజయో యత్ర సమోజయస్త. ఇప్పుడు మీకును దుర్యోధనాదులకి యుద్ధం కనుక సంభవిస్తే ఏం జరుగుతుంది? అందరికీ నాశనం కలుగుతుంది. ఎంత జనసమూహం అందులో అసులు కోల్పోతారు. ఎంత పాపాన్ని అది కలిగిస్తుంది. పోనీ ఏమైనా మిగులుతుందంటే చివరికి అది శూన్యం అవుతుంది, శూన్యాన్ని మిగులుస్తుంది. సుఖం లేనటువంటిది, గెలుపు ఓటమి కూడా సమానమైనటువంటి యుద్ధాన్ని, ఎందుకంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేటువంటిది యుద్ధంలో మనం ముందర నిర్ణయించలేము. అందువల్ల గెలుపు ఓటమి కూడా ఓటమి కూడా సమానమైనటువంటి యుద్ధంలో ఓటమైనా రావచ్చు, గెలిపినా రావచ్చు, రెండు సమానమే. అటువంటి యుద్ధాన్ని తెలిసి ఎవడు చేస్తాడయ్యా? ఎందుకంటే అఖిల జనక్షయం పోతుంది. అటువంటి యుద్ధాన్ని ఎవరు కోరుకోరు కదా. తే వై ధన్యా యై కృతం జ్ఞాతి కార్యం తే వై పుత్రా సుహృదో బాంధవాశ్చ ఉపకృష్టం జీవితం సంచజేయు యత గురూణాం నియతో వైభవస్యాత్. జ్ఞాతులకి హితమైనటువంటి పని ఎవరు చేస్తారో వాళ్ళు ధన్యులు, వాళ్ళే స్నేహితులు, బంధువులు కూడాను. కురువంశానికి తప్పనిసరిగా అభ్యుదయం కలగాలంటే కురువంశీయులు తమలో తాము కలహించుకోవడం అనేటువంటిది విడిచిపెట్టాలి. మీలో మీరు ఇలా కొట్టుకుంటే కనుక ఈ కురువంశం యొక్క అభ్యుదయం ఏమి జరగదయ్యా, సర్వనాశనం జరుగుతుంది. అందులో ఏమీ సందేహం లేదు. తే చేత్ కురూన్ అనుశిష్యాధ పార్థాః నిర్ణీయ సర్వాన్ ద్వేషతో నిగృహ్య సమం వస్తజ్జీవితం మృత్యునా స్యాత్ యజ్జీవధ్వం జ్ఞాతివధేన సాధు. అందువలన ఓ కుంతిపుత్రులారా, మీరు శత్రువులైనటువంటి కురువంశీయులను శాసించి యుద్ధమాన్ని నిశ్చయించుకుని వాళ్ళని వధించిన ఆ తర్వాత మీ జీవితం అంతా కూడా మరణంతో సమానమే. ఎందుకంటే అయ్యో మన జ్ఞాతులందరినీ మనం చంపేసుకున్నామే, అయ్యో వీళ్ళందరి యొక్క మరణానికి మనం కారణమయ్యేమే, వాళ్ళందరినీ చంపేసి మనం బతుకున్నాము అనేటువంటి బాధ మిమ్మల్ని విడిచిపెట్టదు. అందువలన అది అంత మంచి పని అని నేను అనుకోవట్లేదు. కోహ్యేవ యుష్మాన్ సహ కేశవేన సచేకితానాన్ పార్షద బాహుగుప్తాన్ ససాత్యకిన్ విషహేత ప్రజేతుం లబ్ధ్వాపి దేవాన్ సచివాన్ సహేంద్రాన్. దృష్టజ్యుముడు మిమ్మల్ని రక్షిస్తూ ఉండగా, భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు చేకితానుడు సాత్యకి సహాయకులుగా ఉండగా, ఇంద్రునితో పాటు దేవతలందరూ దండెత్తి వచ్చినా మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. మీ ఎదుటి యుద్ధంలో ఎవరు నిలవలేరు, అందులో ఏమీ సందేహం లేదు.
ఎందుకంటే తిక్కన గారు కూడా తెలుగులో చక్కటి పద్యం చెప్పారు ఆయన. పెట్టని కోట నీకు హరి భీముడు నర్జునుడు రణంబునందొట్టిన మంటలా కొలది యోధుల సాత్యకియున్ విరాటుడు చుట్టపు మేరు ఉగ్ర రణశోభితుడీ ద్రుపదుండు నిన్ను నిట్టట్టను వచ్చునే సురలకైనను నొల్లబుగా కచ్చివ్వకు. అలా నీకు ఆ శ్రీహరి నీ దగ్గర ఉండగా, భీముడు అర్జునుడు ఉండగా, సాత్యకి విరాటుడు ద్రౌపదుడు వీళ్ళందరూ ఉండగా అసలు మిమ్మల్ని ఎవరు జయించగలరయ్యా? దేవతలు కూడా జయించలేరు. అందువల్ల మీకు విజయం లభిస్తుంది, అందులో ఏమీ సందేహం లేదు. కానీ అందరూ మిగిలినటువంటి జ్ఞాతులందరూ కూడా చచ్చిపోతారు. కోవాకురున్ ద్రోణ భీష్మాభిగుప్తాన్ అశ్వత్థామన శల్యకృపాధిభిశ్చ రణే విజేతుం విషహేత రాజన్ రాధేయ గుప్తాన్ సహ భూమి భాలై. అదేవిధంగా యుద్ధంలో ద్రోణుడు, భీష్ముడు, అశ్వత్థామ, శల్యుడు, కృపుడు, కర్ణుడు మొన్నగా వాళ్ళతో రక్షింపబడుతూ ఉన్నటువంటి కౌరవులను ఎవడు జయించగలడు? వాళ్ళ వైపు కూడా మంచి బలమే ఉంది. ఎందుకంటే ద్రోణాచార్యుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, అలాగే భీష్ముడు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. అటు బలం ఉన్నది, ఇటు బలం ఉన్నది. కానీ మీది పై చేయి అయితే ఉండొచ్చు, వాళ్ళు చచ్చిపోతారు. వాళ్ళది పై చేయి అయితే మీరందరూ పోతారు. ఏది ఏమైనప్పటికీ పోయేవాళ్ళు ఎవరయ్యా అంటే మీ బంధువులే. అందువలన రెండు వైపులా గొప్ప బలాలే ఉన్నాయి. కానీ మీరిద్దరూ కలహించుకుని కొట్టుకోవడం వల్ల ఏదో వైపు అపారమైనటువంటి నష్టం సంభవిస్తుంది కదా. మహద్బలం ధార్తరాష్ట్రస్య రాజ్ఞః కో వై శక్తో హంతుమక్షీయమాణః సోహం జయే చైవ పరాజయే చ నిశ్రేయసం నాధిగచ్ఛామి కించిత్. ఆ దుర్యోధనుడి దగ్గర కూడా చాలా పెద్ద సైన్యం ఉంది, 11 అక్షౌహిణుల సేన ఉంది. తాను తరిగిపోకుండా ఎవడూ దాన్ని నశింపచేయలేడు. కాబట్టి జయమైన అపజయమైన ఇందులో నాకేమీ మంచి కనిపించట్లేదు. ఎందుకంటే జయమైనా అపజయమైనా ఒకే వంశానికి చెందినటువంటి మీరిద్దరూ కలహించుకోవడం వల్ల కొంత జన నష్టము మీ బంధువుల్లో తప్పనిసరిగా జరుగుతుంది. అది రెండో వాళ్ళకి బాధాకరమే. కథం హి నీచా ఇవ దౌష్కులేయా నిర్ధర్మార్థం కర్మ కుర్యుశ్చ పార్థాః సోహం ప్రసాద్య ప్రణతో వాసుదేవం పాంచాలానామధిపంచైవ వృద్ధం కృతాంజలి శరణం వప్రపద్యే కథం స్వస్తి స్యాత్ కురు సంజయానాం నహ్యేవమేవం వచనం వాసుదేవః ధనంజయో వా జయాతు కించన్న కుర్యాత్. ఓ పాండవులారా, చెడ్డవంశంలో పుట్టిన నీచుల వలె పాండవులు ధర్మరహితమైనటువంటి పని చేస్తారని నేనేమి అనుకోను. ఎందుకు చేస్తారు వాళ్ళు? మీరు మంచి ఉన్నతమైన వంశంలో పుట్టారు, ధర్మవర్తం లేనటువంటి వాళ్ళు, సత్యనిష్ఠ లేనటువంటి వాళ్ళు, సత్యాన్ని తప్పనటువంటి వాళ్ళు, అనుకున్న మాట ప్రకారం 12 సంవత్సరాలు వనవాసాన్ని, 1 సంవత్సరం అజ్ఞాతవాసాన్ని కూడా మాట్లాడకుండా చేసినటువంటి వాళ్ళు మీ దగ్గర పరాక్రమం ఉన్నప్పటికీ కూడా, పెద్దలందరినీ గౌరవించేటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు మీరెందుకు ధర్మరహితమైన పనిచేస్తారు? వాసుదేవుడికి ద్రౌపదుడికి కూడా నమస్కరించి కురుసృంజయ వంశీయులకు క్షేమం ఎలా కలుగుతుందో చూడమని చేతులు జోడించి మిమ్మల్ని నేను శరణు వేడుతున్నాను. వాసుదేవుడు, అర్జునుడు నా మాటను లక్ష్య పెట్టరని నేను అనుకోవడం లేదు. నా మాటను వాళ్ళు కూడా అంగీకరిస్తారనుకుంటున్నాను. అందువలన మీలో మీరు కలహించుకుని, మీలో మీరు దెబ్బలాడుకోవడం వలన ఏ ఒక్కడికి జయం కలిగినా కానీ అది ఆనందదాయకము కాదు, బాధతో కూడినటువంటిదే అవుతుంది. అందువలన ఈ యుద్ధం అనేటువంటిది అంత మంచిది కాదని నా అభిప్రాయము. ప్రాణాన్ దద్యాద్ యాచమాన కుతోన్యత్ ఏతద్విద్వన్ సాధనార్థం బ్రవీమి ఏతద్రాజ్ఞో భీష్మపురోగమస్య మతం యద్వహ శాంతిరుహోత్తమా స్యాత్. ఇంతేకాదు, నేను అడిగితే అర్జునుడు ప్రాణాలైనా ఇవ్వగలడు. ఇంక ఇతర విషయాలు నేను చెప్పేదేముంది?
విద్వాంసుడమైనటువంటి వాడు నువ్వు ధర్మరాజా. అందుకు నువ్వు ధర్మరాజా కార్యం సాధించడం కోసం ఇదంతా చెప్తున్నాను. భీష్ముడి యొక్క ధృతరాష్ట్రుల యొక్క అభిమతం కూడా ఇదే. దీనివల్ల మీ అందరికీ కూడా గొప్ప శాంతి అనేటువంటిది కలుగుతుంది. అందువల్ల ఈ యుద్ధం ఎంత మాత్రమూ కూడా మంచిది కాదని నా అభిప్రాయము. అందువలన శాంతి ఎలాగైతే కలుగుతుందో అట్లా ప్రయత్నం చేస్తే బాగుంటుంది, అదే మంచిది అని నా అభిప్రాయము. అదే నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అని చెప్పాడు. ఇది శ్రీమన్మహాభారతే ఉద్యోగ పర్వణి సంజయయాన పర్వణి సంజయ వాక్యే పంచవింశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో ఉద్యోగ పర్వంలో సంజయయాన పర్వం అనేటువంటి ఉపపర్వంలో సంజయ వాక్యం అనేటువంటి 25వ అధ్యాయం అయిందని తెలియజేస్తూ స్వస్తి.